ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మో, వీళ్ళని ఎలాగే వదిలేస్తే కొట్టుకునేలా ఉన్నారు. అర్జెంటుగా ఈ విషయం బావగారికి అక్కకి చెప్పి రమ్మని చెప్పాలి. నా కొడుకుని అమాయకుణ్ణి చేసి ఇంట్లో వాళ్ళందరినీ పిచ్చోళ్ళని చేసి ఆటలాడుతున్నావా ఆటలు? అత్తయ్య, నేను చెప్పేది నోర్మోయ్! నువ్వు చెప్పేది లేదు, నేను వినేది లేదు. చేసిన వరకు చాలు. నా కొడుకుని వదిలేయ్. వాణ్ణి ప్రశాంతంగా బతకని. ఇంకా వాణ్ణి ఏడిపించుకుని తినకు. చెప్పమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానం మీదే ఆత్య జీవితం ఆధారపడుంది. హలో రామా, నేను పిన్నిని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆద్య, పద్మ వదిన కొట్టుకు చచ్చేలా ఉన్నారు. ఏంటి పిన్ని నువ్వు మాట్లాడేది? మీ అమ్మా నాన్న అక్కడికి వచ్చారు కదా, ఒకసారి వాళ్ళకివ్వు. ఇస్తున్నాను. నాన్న ఫోన్. పిన్ని ఆద్య అత్తయ్య గొడవ పడుతున్నారంటమ్మా. ఏంటమ్మా పార్వతి, ఏమైంది? బావగారు, మీరు అర్జెంటుగా రావాలి. ఇక్కడ ఏం జరుగుతుందో అని నాకు భయంగా ఉంది. బయలుదేరుతున్నాం పార్వతి. జానకి పద. నాన్న అమ్మా! అన్నయ్య! నా చేయి కాల్ చేసింది. వామ్మో! అన్నయ్య! అమ్మా! నా చేయి కాలిపోయింది. అయ్యో! అమ్మా! ఏమండి? అమ్మా! అయ్యో, ఏమైంది? ఏమైందని అడుగుతావేంటి? నీ చెల్లెలు కూతురు నా చేయి కాల్ చేసింది వదినా. ఎలా వాత పడిందో చూడు. చూడన్నయ్య, చూడు. పార్వతి చూడు. అమ్మా చూడవే. ఆద్య కాల్చిందా? నాకు తెలియకుండా ఎప్పుడు కాల్చింది? అన్నయ్య, అసలు ఈ ఇంట్లో నాకు రక్షణే కరువు అయిందన్నయ్య. నన్ను ఇది బతకనివ్వదు. అమ్మో, అందర్నీ చంపుకు తింటూ నన్ను బ్రతకనివ్వదు అంటుందేంటి? ఇదే పెద్ద రాక్షసైతేను. మళ్ళీ ఏమైంది పద్మా? ఏమైందని అడుగుతావేంటి? చేసిన దీన్ని అడుగు. నేనేమీ చేయలేదు పెద్దమ్మా. ఏమీ తెలియనట్టు నంగరాజు మాటలన్నీ మాట్లాడకే. అన్నయ్య, నేను పెళ్ళిళ్ళు పేరాయిని తీసుకొచ్చాను కదా, అతను చూడమని కొన్ని ఫోటోలు ఇచ్చాడు. మా నాన్న మేమవి చూసుకుంటూ ఉంటే ఆగమేఘాల మీద వచ్చి ఫోటోలన్నీ లాక్కుని పొయ్యిలో వేసింది. ఎందుకమ్మా అలా పడేసావని అడిగిన పాపానికి అత్తయ్య నన్ను కూడా చూడకుండా పొయ్యిలో కాలే కట్టెని తీసుకొచ్చి వాత పెట్టింది. పెద్దమ్మా, చూస్తావేంటి పార్వతి, చెప్పు. అది ఫోటోలు నిప్పులో వేయడం వరకు ఉన్నాను, కానీ ఆద్య పద్మావతినికి నిప్పు పెట్టేటప్పుడు నేను లేను బావగారు. నీకేం తెలుసు? నువ్వు ఇటు వెళ్ళాక పెళ్లి ఆలోచన వస్తే వాతలు పెడతాను, పెళ్లి చేస్తే తగల పెడతాను అంది. అమ్మ తోడన్నయ్యా. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు నా మీద ఒట్టేస్తున్నావేంటే? వాత కనిపిస్తుంది కదా, నీ మీద ఒట్టేసిన ఏం కాదులే అమ్మా. ఎందుకిలా చేసేవాద్యా? నిజంగా నేను కాల్చలేదు బామ్మ. కాల్చకుండానే నా చేతికి వాత పడిందేంటే? చూడన్నయ్యా, ఇది నిజమైన వాతే. మళ్ళీ మీరు నమ్మరు కదా అని చూపిస్తున్నాను, చూడండి. చేతి మీద వాత కనిపిస్తుంది కదా,
ఆగమ్మా. నీ చెయ్యి ఆద్య కాల్చిందా? అవునన్నయ్య, మీరు రావడం కాస్త ఆలస్యం అయితే నన్ను చంపేసేది ఈ రాక్షసి. ఏమండి పెద్దనాన్న నీ చేతిలో ఒకసారి చూపించాద్య. బావగారు చెల్లి మీద సానుభూతి చూపిస్తున్నట్టున్నారు. చెప్పిందంతా నమ్మి ఆద్యని తిడతారో కొడతారో. నాకు చేతి మీదే పడింది వాత. నీకు ఒళ్ళంతా వాతలు పెడతాడు కొరడాతో. పద్మా, నీ చేతులు చూపించు. ఆ చెయ్యి చూపించాలి. ఎరక్కపోయి పాపం ఇరుక్కుంది వదిన. చూపి పద్మా. ఆద్య నిన్ను కాల్చడానికి కట్టె పట్టుకుంటే తన చేతికి మసె అంటుకుని ఉండాలి. నీ చేతికి మసెలా అంటుకుంటుంది? అంటే నీకు నువ్వే కాల్చుకున్నావు. అన్నయ్య అది నోర్మోయ్, నువ్వు చేసిన పని చాలదన్నట్టు మళ్ళీ దానికి ఎదురు చేయాలని చూడకు పద్మా. అసలేం జరిగిందో ఆద్య నోరు విప్పి నిజం చెప్పట్లేదని మేము సందిగ్ధంలో ఉంటే నువ్వు నీ కొడుక్కి సంబంధం తీసుకొస్తున్నావు. మేము కాదంటే నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బెదిరిస్తున్నావు. నా మౌనం నీ బెదిరింపులకు అంగీకారం కాదు. ఆద్య తప్పు చేసిందనుకుని నిన్ను సమర్థించట్లేదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఊరుకోను. వెళ్దాం పదమ్మా. పద.